మహాలయ అమావాస్య రోజు పితృకర్మలు ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి, దాని విశిష్టత ఏమి ఇప్పుడు తెలుసుకుందాం. భాద్రపద బహుళ అమావాస్యని మహాలయ అమావాస్య అంటారు. చనిపోయిన వారందరికీ స్మృతి కోసం చేసే ఈ అమావాస్యను సర్వపితృ అమావాస్య అని కూడా అంటారు. చనిపోయిన తమ పెద్దల జ్ఞాపకార్థం ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ వర్గం వారైనా పాటించే కార్యక్రమం ఇది. ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఈ పితృస్మరణ రోజు ప్రత్యేకంగా ఉన్నది. క్రిస్టియన్స్ ఆల్ ఫాదర్స్ డే రోజున ఈ కార్యక్రమం చేస్తారు. ఒక్కో సంవత్సరంలో, ఒక్కో నెలలో, ఒక్కో రోజు వస్తుంది ఈ ఆల్ ఫాదర్స్ డే. అలాగే ముస్లిమ్స్ మొహరం పాటిస్తారు. హిందువులు తర్పణాలు వదులుతారు. కొందరు పెద్దలకి బియ్యం ఇస్తారు. ఏ జాతి వారైనా, ఏ కులం వారైనా, వాళ్ళు ఎక్కడ ఉన్నా వారి వారి సాంప్రదాయాన్ని బట్టి, ఇంటి ఆచారాలను బట్టి, వాళ్ళ అనుకూలతను బట్టి పితృదేవతలను సంస్మరించుకునే రోజు ఇది. లేకపోతే రౌరవాది నరకాలకు పోతారంటారు. ఈ కార్యక్రమంలో కేవలం చనిపోయిన తండ్రి తల్లులనే కాదు, వారి ముందు ఇంకో 2 తరాల వారిని కూడా సంస్మరిస్తారు. అంటే తండ్రి, తాత, తండ్రి, ముత్తాత, తాత తండ్రి, అలాగే తల్లి, నానమ్మ, తల్లి అత్తగారు, ఆవిడ అత్తగారు. మహాలయ పక్షం సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభమై అక్టోబర్ 4వ తేదీ మహాలయ అమావాస్యతో పూర్తవుతుంది. ఇది సరిగ్గా తెలుగువారి కాలమానం ప్రకారం భాద్రపద మాసం కృష్ణపక్షం రోజున వస్తుంది. ఈ పర్వదినం రోజున శివుణ్ణి భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఇలా చేస్తే కీర్తి ప్రతిష్టలు పొందుతారని నమ్మకం ఉంది. అంతేకాదు, భక్తి శ్రద్ధలతో పూజిస్తే జీవితంలోని కష్టాలన్నీ తొలగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. భాద్రపద మాసంలో వచ్చే అమావాస్య రోజున సాధారణంగా పితృపక్షాలు నిర్వహిస్తారు. ఇంకా ఈ రోజు నిర్వహించవలసిన కార్యక్రమాల గురించి శాస్త్రాల్లో వివరించారు. ప్రత్యామ్నాయాలతో సహా వారి వారి ఆచారాలు, పద్ధతుల ప్రకారం విధి విధానంగా వాటిని పాటించడం ఉత్కృష్టం. ఆ రోజు పెద్దలకు తర్పణలు వదలాలి. వారిని తలుచుకుని బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. అలాగే పేదలకు అన్నదానం చేయాలి. వీలు కాని వారు 2 వ్యక్తులకు భోజనం తయారు చేసుకోవటానికి సరిపడే అన్ని వస్తువులు, బియ్యం, ఉప్పు, పప్పు, కూరలు, నూనెతో సహా అన్ని పెద్దల పేరు తలుచుకుంటూ ఉచితమైన వ్యక్తులకి ఇవ్వాలి. వారి పేరున శక్తి కొలది దాన ధర్మాలు చేయాలి. ఈ మహాలయ పక్షంలో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి మీ పితృదేవతలను స్మరించి వారికి నమస్కారం చేస్తూ, నేను పితృపక్షము పాటించుటకు ఆసక్తుడను కావున నన్ను మన్నించి మీరు దీవెనలు అందించండి అని మనసులో ప్రార్థన చేయడం ద్వారా శుభ ఫలితాలు ఉంటాయి. ఇంకా మహాలయ పక్షమున పితృదేవతలకు శ్రాద్ధకర్మలు నిర్వహించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.